మఫ్లర్లో
போசாச்சு சேனல்ல ஏம் டெவலப்பரா சிறப்பான ஒரு நபரான திரு ஷபீர் அஹ்மத் அண்ணா அவர்களை வருக 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 என்று வரவேற்றோம்.
పైన చూసుకొని కొనాలి చూడండి ఏం కొనివైంది வாங்க கழகத்தோட இருக்க என்ன பக்கம் உட்காருங்க 10 நிமிஷம் போகணும் எல்லாம் சேர்ந்து இருக்கவங்க இளைஞர்கள் ஒரு 10-15 நிமிஷம் நிகழ்ச்சி முடிச்சிடலாம் உட்காருங்க பகுதிகளில் இருந்து அதிமுக மற்றும் பல்வேறு கட்சிகளில் இருந்து நம்முடைய திராவிட முன்னேற்ற கழகத்தில் தங்களை இணைத்துக் கொள்ளும் விழாவிற்கு இந்த விழாவினை தலைமையேற்று நடத்தி ఈరోజు మన బాగలూరు గ్రామం నందు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని మెచ్చి పనుల్ని మెచ్చుకొని మేము డిఎంకే పార్టీలో ఉండాలా అని చెప్పి మన పార్టీకి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకొనుచున్నాను. ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మావట్ట శైలర్ మన ఒసూరు శాసనసభ్యులు ప్రకాశన్న గారికి మరి మునుపటి ఎమ్మెల్యే మరియు ఇప్పటి మేయర్ అయినటువంటి ఎస్సీఎస్ సత్యన్న గారికి సుకుమారన్న గారికి పాతకోట శ్రీనివాసులు గారికి మరియు నాగేష్ గారికి డిప్యూటీ మేయర్ ఆనందయ్య గారికి మనకు ఇలకు మండలమైనటువంటి లోకేష్ రెడ్డి గారికి వీరభద్రన్న గారికి అవైతల నాగరాజన్న గారికి మున్రాజు గారికి మరియు సూడపూర్ రమేష్ గారికి బాబు ఎక్స్ ప్రెసిడెంట్ గారికి బషీర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క పార్టీ సభ్యత్వం పంచుకోండి. మనము ఊరిగా వచ్చి ఎమ్మెల్యే మేయర్ అందరూ వచ్చి మప్లై చేసి మేము పోతమనేది కాదు. పార్టీ కోసం ఎప్పుడు విశ్వాసంగా ఉండాలా. ఆ విశ్వాసం ఉంటేనే మనం పార్టీ అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే దానికి అవుతుంది. లేదంటే మేము వస్తే మేము అప్లై చేసుకుంటే ఏమంటే ఏం చేసి పోతామంటే అయ్యే లేదు. పార్టీకి విశ్వాసంగా ఉండాలా. పార్టీకి రేపు వచ్చి ఇంకొకరు మేము దుడ్డిస్తాము రాండా అని చెప్పొచ్చు. దానికి మన మర్యాదను మనమే పోగొట్టుకున్నట్లయితుంది. ఆ యొక్క ఏ ఒక్క కార్యక్రమైనా ఏ ఒక ఇదైనా దానికి విశ్వాసంగా ఉండి మనము ఒక దండిగా ఉండి మన యొక్క పార్టీని అభివృద్ధి చేసి మన పార్టీని గెలిపించి వచ్చే 26 ఎలక్షన్ లో మన దళపతి గారు సీఎం ఖండితంగా అవుతారు. మన ఏరియాలో కూడా మనం తప్పకుండా మన క్యాండిడేట్ ని గెలిపించుకొని అత్యధిక మెజార్టీలో గెలిపించి మన యొక్క వసూలు శాసనసభ నియోజకవర్గానికి మరియు మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుకొని మీరందరూ ఇప్పుడు ఎట్లా ఉండారో అలాగే మీరు విశ్వాసంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనసారా నేను మెచ్చి కోరుకొనొచ్చు. మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈ యొక్క 4 మాటలు నేను ముగించుతున్నాను. మన బాగులూరు ప్రాంతంలో మన ఒండ్రేం గజేంద్రమూర్తి నేతృత్వంలో ఏడీఎంకే బీజేపీ పార్టీ నుంచి మొదలి సుమారు 500 జనము
డిఎంకే పార్టీలో చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మునుపటి ఎమ్మెల్యే ఓసూరు మేయర్ అయినటువంటి సత్యనారాయణ గారికి, మా పార్టీ ప్రెసిడెంట్ సుకుమారన్ గారికి, అదే రీతి జియో విభాగపు స్టేట్ జాయింట్ సెక్రటరీ పిఎస్ శ్రీనివాస్ గారికి, బేరికే నాగేష్ గారికి, లోకేష్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఆనందయ్య గారికి, కార్యదర్శి వీరభద్రప్ప గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి మునుపటి కౌన్సిలర్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు గారికి, మునుపటి పంచాయతీ అధ్యక్షులు బాబు గారికి, పార్టీ శివశంకర్ గారికి, మన టౌన్ ట్రెజరర్ అయినటువంటి సిరుబాన్మై డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మహమ్మద్ గారికి, మన ఆది ద్రావిడర్ మావట అధ్యక్షులు ముంగాజ్ గారికి, వాషిం గారికి, అప్పు గారికి, యారఫ్ గారికి, హెచ్ఆర్ఎఫ్ గారికి, ఫాసిల్, రోషన్, సలీం, కేరళ అందరూ వాళ్ళతోటి చేరిండేటువంటి అందరూ ప్రముఖులకిను మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకునేదానికి ఇష్టపడతాను. మంచి డిసిషన్ తీసుకొని మీరందరూ డిఎంకే పార్టీకి చేరిండేదాన్ని ఇంకా మీకు మా డిస్ట్రిక్ట్ పార్టీ తరఫున, మన సీఎం, మన పార్టీ నాయకులు బలపతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకునేదానికి భారతదేశంలోనే ఒక మంచి సీఎం ఎవరు అంటే ఇవ్వదు, అది తమిళనాడు సీఎం మాత్రంతో ఉంటుంది. ఎందుకు అదంతా చెప్తారంటే మేము చెప్పేది కాదు. భారతదేశంలో ఎన్ని పార్టీ నాయకులు ఉన్నారో అన్ని నాయకులను ఇవ్వదు మన దళపతి ముకా స్టాలిన్ తమిళనాడులో మంచి మంచి స్కీములు తీసుకొచ్చినాడని ఇండియా మాత్రం కాదు ప్రపంచంలోనే పొగుడుతూ ఉన్నారు. అట్లాంటి స్కీములు తీసుకొచ్చి 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండే, ఇప్పుడు మీరంతా ఇడిసి వచ్చేటువంటి ప్రభుత్వం మన గ్రామ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు కానీ, వ్యవసాయదారులకే కానీ, లేదా కార్మికులకే కానీ, లేదా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకే కానీ ఏమైనా ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిండారంటే ఖండితంగా లేదు. మన దళపతి ముకా స్టాలిన్ వచ్చిన మీటింగ్ ఇప్పుడు చెప్తే నన్ను నిడిస్తే ఒక గంట చెప్తాను. అన్ని స్కీములు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడ పోయినా మన అక్క చెల్లెళ్ళందరూ మా అప్పే దళపతి అని చెప్పేంత మఠానికి స్కీమ్ తీసుకొచ్చింది. ప్రతి ఒక్క కుటుంబానికిను ఏమో ఒక బెనిఫిట్ ఈ గవర్నమెంట్ ఇంకా చిక్కింది అనేటువంటి పనులు చేసిటారు. మీకే బాగా తెలుసు. లేదా 1000 రూపాయలు కుటుంబానికి వస్తూ ఉంటుంది. లేదంటే ఆ కుటుంబంలో ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ పోతే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తూ ఉంటారు. లేదంటే ఆ కుటుంబంలో ఎవరైనా కొనిపోతూ ఉంటే వాళ్ళకి బస్సులో ఫ్రీ పాస్ ఇచ్చినారు. లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చిన్నోళ్ళు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ కంట స్కూల్ పోతా ఉంటే వాళ్ళకి టిఫిన్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇట్లా వ్యవసాయదారులకి 2 లక్షల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చినారు. ఇట్లా ఫ్రీ కరెంటే తీసుకొచ్చిందే డిఎంకే ప్రభుత్వం. మన మీటింగ్ లో ఒకరు కూడా చెప్తారు,
డిఎంకే ప్రభుత్వంలో వ్యవసాయదారులకు ఏమీ చేయలేదని మేము 7,000 కోట్లు వ్యవసాయదారులు చేసినటువంటి అప్పు మన్నా చేస్తుంది. వ్యవసాయదారులకి ఎంజీఆర్ ఉన్నప్పుడు 1 పైసా కరెంటు తక్కువ చేయమని పోరాటం చేస్తే వాళ్ళని కాల్చి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదంటే అది ఏడీఎంకే ప్రభుత్వంగా ఉంటుంది వ్యవసాయదారులకి. అట్లా వ్యవసాయదారులకి ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మన డిఎంకే పార్టీలో ఉంది. అందుకే మంచి మంచి స్కీములు తీసుకొచ్చి జనాలకి ఏమంతా ప్రశ్న ఉందో అన్ని ప్రాబ్లంలను తీర్చేటువంటి విధంగా ఇప్పుడు 100 పైన స్కీములు తీసుకొచ్చి ఇప్పుడు జనాలకి మంచి చేస్తూ ఉంటారు. అట్లా నాయకుల నేతృత్వంలో మీరందరూ వచ్చినారు. ఖండితంగా ఎప్పుడూ మీకు తోడునీడుగా మేము ఉంటాము. మీకు ఏమే సమస్యలు వస్తే కూడా గవర్నమెంట్ పరంగా మీకు ఏమైనా సలహాలు కావాలంటేనే సరే, మా పరంగా మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే సరే, మీరు రాత్రి 12 గంటల ఫోన్ చేస్తే కూడాను ఏమన్నా మీ సమస్యని అడిగేటువంటి పార్టీగా డిఎంకే పార్టీ. ఈ పద్ధతిగా డిఎంకే పార్టీ అధికారంలో ఉండి అధికారంలో లేకుంటే కూడా ప్రజల కోసం సేవ చేసేటువంటి పార్టీ యావదంటే అది డిఎంకే పార్టీ మాత్రము. ఇప్పుడు మన ముస్లిం బాంధవులంతా ఇచ్చిగా ఈ పార్టీకి వచ్చి చేరినారు. మీకు మేమే ప్రొటెక్షనే మేముదా లేకపోతే డిఎంకే పార్టీనే ప్రొటెక్షన్. మీకు అన్ని సలిగులు ఇచ్చినది మన కలైనర్ కావచ్చు, మన తలపతి కావచ్చు. మేముదా డిఎంకే పార్టీదా మీకు ఇప్పటికంట సపోర్ట్ గా ఉండము. ఇంక మీరు మేముదా సపోర్ట్ గా ఉంటాము. దానిచ్చి మత కలవాలని ఏర్పరిచే పార్టీ జోట్ల పోయిండే ఏడీఎంకేని మీరు తెలుసుకొని వచ్చే ఎలక్షన్ల 2026లో నడిచే ఎలక్షన్ లో మీరంతా కట్టుదిప్పిగా నిలిచి ఈ మతవాద పార్టీని ఇంటికి పంపించేకి మీరందరూ తోడుగా ఉండాలా. మీకు ఏం సహాయం కావాలంటే చేసేదానికి ఈ ప్రభుత్వం ఉంది, మన దళపతి ఉన్నారు, మేము ఉండమని చెప్పి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి మేము 12 ఏళ్ళ నుంచి తక్కువ అంటే 100 చిన్నోళ్ళు 150 చిన్నోళ్ళు అంతా ఉంటుంది. నాకు యాదో చదువుతారు, బోర్ అడిగింది, ఒక రోడ్ అడిగింది, మా దర్దాకి నాకు చేసిన వాడు. దానికి మా అందుకే ఒండ్రియమ్మకి ప్రజలకి పిఎస్పి అన్న నాగరాజ్ అన్న ముగ్గురు వచ్చి మాట్లాడిన దానికి అబ్బా చేయిస్తామని చెప్తే అట్లే అన్న వైప్రకాశం అని చెప్పి ఒకే జరిగినాము. వాళ్ళు చేస్తారని నాకు విశ్వాసం ఉంది. వాళ్ళు పనులు చేయిస్తారు. మాకి మా అన్న తమ్ముళ్ళు మేమంతా చేరి కచ్చికి వచ్చి పనులు చేసి మేము ఇందులో ఒకసారి అన్ని గెలిపించుకుంటాం. एक यहाँ जमने का क्या मकसद कर बोला तो सब जना को यहाँ आए से बहुत खुशी हुई. हम ना डीएम के वाले इतना काम करवाते थे, उनका महसूस करते नहीं थे, लेकिन उन्होंने पहले भी करते थे, आज भी कर लगे. अब वेपर में आई जब से हमारे सत्यान आए जब से हमारे जितने भी हैं साथ हैं वो हमें बहुत गौर कर लगे. हमारा मालूम से हम एडीएम में चल गए थे हमें. फिर हमारे घर को आ गए, हमारे खास घर को आ गए, बड़े घर को लेकर खास घर को आ गए. उसके बाद में खास घर करेंगे. वो खुशी को हमें आज पूरे हमको भी दावत इस करता है, खुशी को खास घर को इस खुशी को. हमने जमीन से मकसद आपको हमारा कौम को लेकर चलने की पार्टी, हमारा कौम को उसमें फैला है, सब बात से सहूलत है. अब हमें कैसा जमीन की वो हिसाब से हमें चलना होगा. तो एक है हमारा पूरा ही होगा. हम अच्छे साथ से ले लेकर जाते भरोसे से हम चल रहे हैं. దయచేసి అందరూ పోకుండా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బిర్యానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళు అందరూ భోజనం తినిపోవాలనేసి మీ అందరూ వేడుకుంటున్నాము.
அவர்கள் அனைவரும் சேர்ந்து நம்முடைய கிருஷ்ணகிரி மேற்கு மாவட்ட கழக செயலாளரும் ஓசூர் சட்டமன்ற உறுப்பினரும் அண்ணன் வை பிரகாஷ் அவர்களுக்கு பூமாலை பொன்மலையாக அணிவித்து கௌரவிக்கிறார்கள். அதே போல நம்முடைய மாநகர தந்தை ஓசூர் மாநகர மேயர் மதிப்புக்கும் அடுத்தபடியாக ஒன்றிய கழகத்துடைய செயலாளர் கிழக்கு ஒன்றிய செயலாளர் సాపితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క మన డిఎంకే పార్టీలో చేరినందుకు డిఎంకే పార్టీగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ కూడా కృషి చేయాలని పేరున కోరుకొనిచున్నాము. అందరికీ కూడా కొత్తగా మన డిఎంకే పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మన పెద్ద డిఎంకే పార్టీ తరఫుగా नहीं भाई మీ ఫ్రెండ్ మీ సిద్ధాన్ని హాస్పిటల్ ఆడతాడు నిలిచాడు ఒకసారి వచ్చే టైంలో తరిమి ఈ పక్క రాదు ఆ పక్క రాదు అంటారు. దగ్గరికి రాసామే యారు అందరూ నిలుచుకోండి. ఓకే అదిరిపోవడం తొమ్మిదేళ్ళ నుంచి ఉంటే ఇప్పుడు నేను బియ్యం చేస్తాను చెప్తాడు ఊరు అడిగింది మాకు చేసేలేదు చేస్తామని చెప్పరే చేసేలే దానికి అన్న వైపు కట్టి చెప్తాను లేదు ఇప్పుడు చెప్పినాను 3 నెలల మంచి నీళ్ళు సంతోషమయ్య గజన్న పిఎస్బి నాగరాజన్న వీళ్ళు ముగ్గురు వచ్చి నాకు మాట్లాడేసి తర్వాత పోయి ప్రకాశం చెప్తే 3-5 నెలల మాకు పోలేదు కానీ మేము డిఎంకేమో సరే ఎన్ని జనాలు సరే మేము తక్కువ అంటే 200 జనాలు మా ముస్లిం. నెక్స్ట్ ఎలక్షన్కి ఎటు పని చేస్తారు? దూరంగా బాక్స్ చేస్తాము. ఇట్లా నిలుచుకుంటే ఎవరికి ఏం మేము గెలిచి చూపిస్తాము.